ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ ఎపిసోడ్ 2కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ అండ్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇది. ఫస్ట్ వచ్చేసి ఖాన్ సార్ గురించి. సో ఇతను యూపీఎస్సీ లేదా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్కి ప్రిపరేషన్ టిప్స్ లైక్ లెక్చర్స్ అయితే వీడియోస్ అయితే చేస్తారనమాట యూట్యూబ్లో. సో సార్కి వచ్చేసి నిన్న రక్షాబంధన్ రోజు 15,000+ పైగా రాఖీలు అయితే కట్టారు. అండ్ అందరికీ కూడా సారు 156 రకాల పైన వంటలు అయితే వండి పెట్టించారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాహుల్ గాంధీ గారి గురించి. లాస్ట్ న్యూస్లో చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చాలా స్కామ్స్ అయితే చేస్తుంది. లైక్ ఒక్కరు ఒక 4-5 ఓట్లు అయితే వేస్తున్నారు అని చాలా ఎలిగేషన్స్ అయితే వేసారని అయితే అన్నా కదా. అండ్ గవర్నమెంట్ దీనికి ఎలా రెస్పాండ్ అవుతుందో అని కూడా చూడాలనుకున్నాంగా. సో దీనికైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ అయితే రిప్లై అయితే ఇచ్చింది. ఏమన్నదంటే, రాహుల్ గాంధీ గారు చెప్పేది నిజమే అని అతను అనుకుంటే ఒక ఫామ్లో సైన్ చేసి ఇవ్వమన్నది, లైక్ ఒక ఫామ్ కంప్లైంట్ లాంటిది అయితే ఇవ్వమన్నది గవర్నమెంట్కి. సో దట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయొచ్చు కదా. ఆ కంప్లైంట్లో ఎలక్టర్ నేము, ఇంకా అతని సీరియల్ నెంబరు ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరైతే స్కామ్ చేశారో ఆ ఓటర్స్ ఆ ఓటర్ ఐడి అవైతే రాసి సైన్ చేసి కంప్లైంట్ లాంటిది అయితే ఇవ్వమన్నది. లైక్ ఇదేంటంటే ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. అండర్ రూల్ 20 ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్ రూల్స్ 1916లో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకవేళ సైన్ చేయకపోతే అతను చెప్పింది అబద్ధం అని ఒప్పుకొని నేషన్కి అయితే సారీ చెప్పాలని ఈసీఐ అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చింది. సో ప్రెసెంట్ అయితే రాహుల్ గాంధీ గారు అయితే సైన్ అయితే చేయనని అంటున్నారు. నేను పెట్టిన వీడియోనే చాలు, అదే చాలా ప్రామిసరీ నోటు, అదొకటే చాలు, నేను సైన్ గీనేం చేయను అని అయితే ప్రెసెంట్ అయితే అంటున్నారు ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ న్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి. February 13లో లోక్సభలో గవర్నమెంట్ కొత్త బిల్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఇప్పుడు ఆ బిల్ని అయితే వెనక్కి అయితే తీసుకుని ఇంకొక కొత్త బిల్ని 11th ఆగస్ట్ రోజు అయితే లాంచ్ అయితే చేస్తామని అయితే అన్నారు. సో ఇప్పుడు చాలా మంది భయపడొచ్చు. లైక్ February 13లో ఇచ్చిన బిల్లులో 12 lakhs దాకా ట్యాక్స్ ఫ్రీ అని అయితే అన్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ బిల్లు వెనక్కి తీసుకుని కొత్త బిల్లు ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ ఏమన్నా మార్చుతారా? లైక్ 12 lakhs తక్కువ వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ ఏమన్నా వేస్తారా ఏంటి అని అయితే భయపడుతుండొచ్చు కదా. సో మీరైతే ఏం భయపడకండి. ఇది ట్యాక్స్ దాన్ని మార్చడానికి కాదు, జస్ట్ కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి పాత బిల్లులో, దాన్ని మార్చి కొత్తగా లూప్ హోల్స్ ఏమీ లేకుండా ఫ్రెష్ బిల్లు ఇవ్వడానికి దాన్ని అయితే వెనక్కి తీసుకున్నారు. ఫ్రెష్ బిల్ అయితే 11th ఆగస్ట్ అయితే ఇస్తారు. అండ్ ఆ 12 lakhs బిలో ఇన్కమ్ వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ కదా, అది మ్యాక్సిమం అయితే 99.9% అయితే చేంజ్ అయితే చేసే ఛాన్సెస్ అయితే లేవు. నెక్స్ట్ న్యూస్ మన మల్లారెడ్డి గురించి. మల్లారెడ్డి గారు అయితే ప్రెజెంట్ ఎమ్మెల్యే పోస్ట్ అయిపోయిన తర్వాత రాజకీయం నుంచి అయితే తప్పుకుంటానైతే చెప్తున్నారు. అతనికి ఇప్పటికే 73 ఏజ్ వచ్చేసింది. నాకు ఇంకా రాజకీయం వద్దు, నేను మిగిలిన లైఫ్ని ఎడ్యుకేషనే చాలా ఫ్యూచరు, ఎడ్యుకేషన్ వల్లే ప్రపంచం అంతా నడుస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ని ఇంకా ఫర్దర్గా అయితే ఇంప్రూవ్ అయితే చేస్తాను. సో ఈ ఎమ్మెల్యే పోస్ట్ అయిపోయాక రాజకీయాన్ని అయితే వదిలేస్తున్నా అని అయితే చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో. నాకు కూడా 73 సంవత్సరాలు ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ 50% టారిఫ్ వేశాడని ఇండియా అమెరికాతో 31,500 కోట్ల విలువ గల బోయింగ్ ఎయిర్లైన్స్ ప్రాజెక్ట్ని అయితే స్టాప్ అయితే చేసేసింది, ఆపేసింది. నెక్స్ట్ న్యూస్ మన ఇండియాకి పేరు తెచ్చే న్యూస్ ఏంటిదంటే, అస్సాంలో ఉన్న గువాహటి ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డ్ అయితే వచ్చింది. ఇది చికాగో ఎంతూనియం, స్పెల్లింగ్ స్క్రీన్ మీద పెడతా చూడండి, వాళ్ళైతే ఈ అవార్డు అయితే ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు గువాహటి ఎయిర్పోర్ట్లో మొత్తం ఎన్విరాన్మెంట్ డిజైన్ అంతా ఎలా ఉంటుందని. చాలా బాగుంటుందంట గువాహటి ఎయిర్పోర్ట్. నేనైతే చూడలేదు, మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఫ్రెండ్స్ న్యూస్ వచ్చేసి. ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అయిన కొన్ని రీల్స్ అయితే చూద్దాం. ఒక ఎద్దు రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు చూసుకోకుండా రోడ్ మీద పడున్న కరెంట్ వైర్ మీద అయితే కాలైతే వేసింది. అప్పుడు చూసారు కదా, షాక్ కొట్టి అయితే పడిపోయింది. అంతా అయిపోయిందనే టైంకి తన ఫ్రెండ్ అయితే వచ్చి ఎలా కాపాడిందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆవు షాప్కి వచ్చేసి నాకు ఇదొద్దు అది కావాలి అని ముద్దుగా అయితే అవుతుంది. సో ఇది కూడా ఇప్పుడు వైరల్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ న్యూస్ వచ్చేసి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్లో లేదా ఫ్యామిలీస్లో ఈ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయాలనుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీడియోని ఇప్పుడే షేర్ అయితే చేయండి. సో మళ్ళీ మనం రేపటి న్యూస్లో అయితే కలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్